వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. ఈ రోజు ఈవినింగ్ 4 o'clock పోలీస్ స్టేషన్కు వచ్చిన సమాచారం మేరకు బస్ స్టాండ్ దగ్గర ఒక వ్యక్తిని పొడిచి చంపుతున్నారనే సమాచారం మేరకు వెంటనే మా ఇన్స్పెక్టర్ మరియు వాళ్ళ సిబ్బంది అక్కడికి వెళ్ళి చూడగా ఒక వ్యక్తి రక్తమడుగులో పడి ఉన్నాడు. అతడు ఎవరని తెలుసుకుంటే ఉమేష్, గుగులోతు ఉమేష్ అని మాచారెడ్డి వాస్తవ్యంగా తెలిసింది. దీంట్లో అతన్ని వెంటనే ఇంజరీస్ ఉన్నాయని చెప్పి హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తే డాక్టర్లు బ్రాడ్ డెడ్ కింద డిక్లేర్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి దర్యాప్తు చేయగా ఇతడు బాగా తాగుతూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ను, తండ్రిని, తల్లిని, తమ్ముడిని, చెల్లెను, భార్యను అందరిని కూడా కొడుతున్నాడు. ఆ క్రమంలో ఇవాళ కూడా మళ్ళీ తాగి వాళ్ళందరినీ కొడతానని చెప్పి గొడవలు అవుతున్న క్రమంలో వాళ్ళ సొంత తమ్ముడు రాకేష్ మరియు ఇంకో చిన్నాయన కొడుకు లక్ష్మణ్ ఇద్దరు కూడా ప్రతిఘటించే క్రమంలో కత్తితోటి పొడవడం జరిగింది. ఆ పొడిచినాక వెంటనే ఇతడు పారిపోయి బయటికి తప్పించుకొని ఉరికొస్తుంటే వెంటబడి వేటాడి వీళ్ళు పొడవడం జరిగింది. పొడిచి వాళ్ళు పారిపోయినారు. వాళ్ళకు సంబంధించి వెంటనే టీమ్స్ పెట్టి వాళ్ళను అరెస్ట్ చేయడం జరుగుతుంది. డ్యూటీకి వచ్చేటప్పుడు ఏం లేదు సార్. మీ కొడుకు అని చెప్పి మీకు తెలుసా? సార్ ఎవరో ఫోన్ చేసిరు, మీ కొడుకును చంపేసినారు, మీరందరు జైలుకి పోవాలని సార్ చెప్పిన ఏదో ఫోన్ నంబర్ వచ్చింది. నేను డ్యూటీలో ఉన్నా సార్, రామాన్పేటలో. ఇంతకుముందు గొడవలు ఉన్నాయి మీ ఇంట్లో? అదే మాకు పెద్ద కొడుకుతోనే గొడవలు ఉంటాయి సార్. అంటే మాకు లేవు, వాడే గొడవ చేస్తుండే. ఎవరు ఏందని మీకు తెలుసా? ఇప్పుడు అనుమానం ఏమైనా ఉందా? అనుమానం ఏం లేదు సార్. ఎవరు పొడిచిందని మీకు తెలుసా? నాకు తెలియదు సార్. అంటే మీకు ఫోన్ అంతా వస్తుంది కదా, ఎవరైనా చెప్పి ఉంటుంది కదా. ఎవరైనా చెప్పారు నాకు, నేను పోలీసు మాట్లాడుతున్నాను సార్ ఎవరో చెప్పారు. సరే సార్ నేను వస్తున్నాను, డ్యూటీలో ఉన్నా, రామన్పేట పారైనా చెగుండ పారైనా వస్తున్నా అని చెప్పిన సార్. కొడుకులే ఒక అన్నను లేకపోతే తమ్ముడు అన్నను ఎవరో చంపిరు అంటున్నారు. అవును సార్. అవునా అంటున్నా సార్. నేను పబ్లిక్ ఇంటే ఇప్పుడు నేను చూడలే, అడిగి పోలేదు సార్. ఇప్పుడే బస్ తీసుకొచ్చి వచ్చిన సార్. మీ మనుషులేనా? నేను చూడలేదు సార్. అక్కడికి పెద్ద కొడుకు సార్. ఎన్ని సంవత్సరాలు ఉంటాడు ఉమేష్? ఉమేష్ సార్ వాడు ఉంటాడు సార్ 23. పెళ్ళైందా ఉమేష్ కు? పెళ్ళైంది సార్, ఒక బిడ్డ, ఒక కొడుకు. లచ్చు ఉన్నాడు సార్, తమ్ముని కొడుకున్నాడు. నాకు 2 కొడుకులు, ఒక బిడ్డ సార్. మీ సొంతూరు ఎక్కడ? మాది మాచారెడ్డి దగ్గర సోమారంపేట విలేజ్ సార్. ఉమేష్ ఏం చేస్తాడు? ఉమేష్ ఏం చేయడు సార్, ఇట్లనే ఇక కైకిల పని అది ఇది. చిన్న కొడుకు పేరు రాకేష్ సార్. ఆయన ఏం చేస్తాడు? ఆయన చదువుకున్నాడు సార్. మన కుకుట్పల్లి ఈడ కాలేజీ చదువుకున్నాడు. ఇంకా ఇప్పుడు అదే ఏదో ఫీజు కట్టాలని చెప్పి పైసలు లేకపోతే ఇప్పుడు వేరే వచ్చి కంపెనీలో పని చేసుకుంటాడు. ఎవరు చిన్నోడు ఏం లేదు సార్. ఆ పెద్దోడే వానితోటి ఇబ్బంది సార్. ఏం చేస్తుండే సార్, ఇక పని చేయకపోతుండే. చేసినప్పుడు ఏమో వాడే తాగుతుండే, వాడే తింటుండే. ఇక పైసల గురించే ఇబ్బంది. చేస్తేనేమో ఒకరోజు చేసి తర్వాత రోజు ఇబ్బంది. ఇంట్లో వానితోటి ఇబ్బంది సార్. ఏం లేదు ఇంతవరకు ఏ గొడవలు కలిసే వాళ్ళ మనకు ఇట్లా ఎటువంటి ఇది కాదు. మొన్న వారం కింద మాత్రం మా ఉమేష్ గారు సౌదీ పోతా అని ఈడ కాంప్లైంట్ ఇచ్చిండు సార్ దగ్గర. అయితే నేను ఇక పంపిరావినికి అని చెప్పేసి 70,000 80,000 ఏజెంట్ మాట్లాడి పంపించిన. ఆ ఏజెంట్ ఏమో సౌదీకి ఫ్లైట్ హైదరాబాద్ నుంచి లేదు, బాంబే నుంచి ఉందని చెప్పేసి చెప్పింది సార్. బాంబే పంపించిన, అక్కడ కొట్లాడి వచ్చేసిండు, పోలే. 70,000 రూపాయలు ఏజెంట్ దగ్గరనే. ఎందుకు పోలేరు అంటే ఇక వాడు 3 సంవత్సరాల అగ్రిమెంట్ అనబడ్డాయి. నేను 2 సంవత్సరాలు చేసి వస్తాను నేను అన్న. అంతా గేట్ బయట నూపేసారని చెప్పాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.